ఒక 1000 పౌండ్లు బరువున్న స్త్రీ అనుకోకుండా రాతి బల్లను పగలగొట్టింది. అందులో 1000 సంవత్సరాలుగా బంధించబడిన జీనీ బయటకు వచ్చాడు. జీనీ ఆమెను తొందరగా 3 కోరికలు కోరుకోమన్నాడు. కానీ ఆమెకు అతని అందాన్ని కోరుకుంటాడని అనిపించింది. కోపంతో ఆమె జీనీని సముద్రంలో లోతైన చోట ముంచమని కోరింది. అలా మళ్లీ చాలా సంవత్సరాలు గడిచాయి. ఒక యువతి చేపలు శుభ్రం చేస్తుండగా ఒక చేప పొట్టలో బంగారు సీసా కనిపించింది. ఆమె దాన్ని శుభ్రం చేసి తను ధనవంతురాలు అవుతానని ఆలోచించింది. కానీ అకస్మాత్తుగా నల్ల పర్పుల్ పొగ బయటకు వచ్చింది. జీనీ మళ్లీ స్వేచ్ఛ కోసం వెలుగులోకి వచ్చాడు. జీనీ ఆ యువతికి 3 కోరికలు కోరుకోమన్నాడు. ఆమె కొంచెం వింతగా ఉండేది. ఆమె కోరికలు కోరుకోవడానికి ఆత్రపడలేదు. తను చేసిన వస్తువులని జీనీ చూడాలని కోరింది. జీనీ ఆశ్చర్యపోయాడు. మాయాజాలం తప్ప వేరే అద్భుతాలు ఉన్నాయని చూసి ఆమె తన మరో కొత్త వస్తువు చూపించింది. ఆమె డావిన్స్ లాంటి గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందవచ్చు. కానీ ఆ రోజుల్లో ఆమె సృష్టిని మంత్రజాలంగా భావించారు. అయినా ఆమెకు జ్ఞానం కోసం చాలా ఆసక్తి ఉండేది. కాబట్టి తను మొదటి కోరిక మరింత జ్ఞానం కావాలని కోరింది. జీనీ చాలా పుస్తకాలను తీసుకొచ్చి వాటిని మాయాజాలంతో ఒక ఔషధంగా మార్చాడు. ఆమె దాన్ని తాగితే ఆ జ్ఞానం అంతా పొందగలదు. కానీ అది ఆమెకు సంతోషపెట్టలేదు. ఆమె ఎంత ఎక్కువ చదివిందో అంత ఎక్కువగా తన లోపాలు తెలిసాయి. అది ఆమెను బాధ పెట్టింది. తన లోపాలను దాచిపెట్టడానికి ఆమె రెండవ కోరిక ప్రపంచంలోని అన్ని సత్యాలు తెలుసుకోవాలని కోరింది. ఇప్పుడు ప్రతిదీ స్పష్టంగా కనిపించింది. సత్యాలు ఆమె చుట్టూ తిరిగాయి. అన్ని జ్ఞానం ఆమె మనసులోకి వచ్చింది. ఏ సమస్య ఆమెకు ఇబ్బంది పెట్టలేదు. కానీ అన్ని తెలిసినా ఆమె సంతోషంగా లేకపోయింది. తెలియని విషయాలు లేకపోవడంతో జ్ఞానం భారంగా మారింది. ఆమె మళ్లీ గందరగోళంలో పడింది. ఆమెను కాపాడడానికి జీనీ ఒక సీసాను కరిగించి తనను తాను లోపలికి లాగాడు. ఆ యువతి తను 3వ కోరిక కోరుకుంది. తాను జీనీని ఎన్నడూ కలవకుండా ఉండాలని. చివరకు ఆమె జ్ఞాపకాలు మాయమయ్యాయి. ఎందుకు ఏడుస్తుందో కూడా గుర్తులేకపోయింది. ఆమె మనసు ప్రశాంతంగా మారి ఆమె మళ్లీ పాత ఆమెగా మారిపోయింది. కాలం గడిచింది. ఒక స్త్రీ ఒక అంగట్లో ఆ సీసాను కొనుక్కుంది. ఆమె దాన్ని చాలా డబ్బు ఇచ్చి కొని ఒక హోటల్లోకి తీసుకెళ్లింది.